ఆడబెట్టిగా నానా ఇవి ఎన్ని పెట్టాలి? ఇవి ఒక్కొక్కట 2-3 పెట్టచ్చు. ఇవి కూడా టమాటాలు 6 లెక్కనేనా? ఇలాగ టమాటా 2-3 పెట్టినాం కదా. సరే 3 ఈ పెద్దగా అయితే వంకాయ నారు అవసరం లేదు, ఒక్క చెట్టే పెట్టాలి. పెట్టాలి బతుకుడు కాదు నాన్న, మళ్ళీ బీక్తావా తర్వాతకి ఒకవేళ అంటే పెద్దగా అవద్దు. 2 పెట్టు బుజ్జి చెట్లు, 3 పెట్టొద్దు. నాన్న ఏమంటుండంటే ఎక్కువ నారుగా ఏం కాదు పెట్టి అంటున్నా. ఎక్కువ నారు ఉందని పెడితే వంకాయ చెట్లు పెద్ద చెట్లు లాగా అవుతాయి. కానీ 3 వేయద్దు నాన్న వంకాయ నారు. నాకేమొద్దు, నాకు కావాలని కాదు. మిలుగుతే ఇంటికాడ ఎవరికన్నా ఇద్దాంలే. నువ్వు పెట్టినావు నాన్న, తోమిన కాడ పెట్టు. సరిపోదు కానీ రారు ఇప్పుడు ఆడ పెట్టిస్తారంట అక్క. ఇంకా వరాలకి నందు ఇక్కడ ఒకటి పెట్టు. నేను అవతల పెట్టు, ఇక్కడ మర్చిపోయా. తోమిన కాడ నారుందా ఇయ్యనా? కట్ట ఉంది. రోజు 2 చెట్లు తేటగా చేసుకుంటా కట్టకు పెట్టినా. అరే 9 టీరా అట్లా ముళ్ళులు ఉంటాయి. దున్నపోతు 9 టీ. లేదు కాదులే కాదులే అది ఈరా 2 ఉన్నాయిగా. మరి ఏం చేస్తున్నావు నించొని? ఇల్లాకి ఏడ ఉండే ఏడబెట్టినవరా బిందు? ఏంటి ఇలా 9 నీకే ఇచ్చిన, నువ్వే తోమదాన్ని తీసుకున్నావు కదా. 9 నువ్వే తోమదాన్ని తీసుకున్నావు. నందు ముళ్ళులు ఉంటాయి చూసుకున్నాను. మళ్ళీ తోమ కూడా తీసుకుపోతావా? పెడుతున్నా నందు. పెట్టినా వద్దు, అక్కడ పెట్టినా అంటుతుందిగా. ఇటు లేదు మట్టి, దాంట్లో అలా వాటర్ వస్తాయి. అవును ఈ కట్టకు పెట్టలేదే, తోమలేదు. ఇటీరా నాకు పెట్టినామమ్మా. ఈ లైన్ పెట్టారు. నీరు ఆని చోట పోతుంది. నీరు మన మళ్ళీ పోతుంది. గడ్డి వీక్తుంది. ఇటుదేరా గడ్డి వీక్తుంది. మళ్ళీ వచ్చినాడు గడ్డి పీకు కనపడి. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? వస్తున్నాడు బస్ ఎక్కిస్తే ఎవరు పెట్టినా అట్లంటే ఫస్ట్ నుంచి తక్కువ పెడుతుంటాం కదా. మరి చెట్లు తక్కువ పెడతాం కదా, ఎక్కువ పెట్టిన మళ్ళీ ఎక్కువ తీయాలిగా. బిందెక్క తీసేది అందరికన్నా ఎక్కువ. మళ్ళీ ఆదివారం వస్తుంది కదా బిన్నక. హాలిడేస్ కొట్టి తీయాలి బిందె. మా పాలు కూడా నీదాకా. మీ హాస్టల్ కూడా తీసుకోబో కూరగాయలు. మేమేమనుకో తీసుకో. ఏం చేస్తారు చెప్పు? హాస్టల్ వాళ్ళు వండుకొని తింటారు హాస్టల్లో. వాళ్ళు తినరా? వాళ్ళు కొన్నీరు వాళ్ళు వండి పెడతారు. ఎందుకు పెట్టారు? వద్దంటారా ఎవరన్నా కూరగాయలు బట్ట అని పెడితే ఎవరన్నా వద్దంటారా ఈ ప్రపంచంలో? చెప్పు, ఏది డబ్బు అంటే వద్దంటారు ఏమో కానీ డబ్బు ఎందుకు కొద్దంటారు? వద్దంటారు. డబ్బు ఉన్నోళ్ళు డబ్బు వద్దంటారా? కూరగాయలు వద్దంటారా? పండ్లు వద్దంటారా? ఎవరన్నా కూరగాయలు ఉన్న వాళ్ళు కూరగాయలు వద్దన్నారా? ఏమొద్దన్నారు, రేపటికన్నా అయితే అనుకుంటారు. డబ్బు కూడా రేపటికి అవుతుంది. చెట్లు చూసుకున్నాడు నందు. అక్కడ చెట్లు పెట్టినాము. చాలు పెద్దమ్మ, ఈ దాకా చాలు. ఇదంతా పిచ్చిపెట్టింది. అట్లా తిరగకునందు కాళ్ళు అవేమన్నా. ఒక లొట్టి తీసుకుపోయి ఈ చెట్లకు కట్ట చెట్లకు నీరు పోతారు. వాటర్ తీపు మంచి పట్టుకురా, కింద పడేసావు. లొట్టి వలుగుతుంది కింద పడితే. సగం సగం తీసుకురా. నువ్వు ఎంత మోసం అంతే. తొండకుంటే ఏం కాదు ఇట్లా లొట్టి ఎందుకు రా చేతులు. నువ్వు ఎన్ని మోసం అన్ని సగం పట్టుకో. ఆడవేస్తావు నీరు, ఆడవేస్తావా మొత్తం కాడ ఆడికి తీపు. గిన్ని పోసి సరిపోయింది. అమ్మ నాకు చెమటలు వస్తున్నాయి అప్పుడు ఎండకి. చెమటలు వస్తున్నాయట. కొంచెం పని చేయలేకపోతే ఎట్లా బతం చేయలే? ఎండకి వస్తున్నాయి అన్న. ఎండకి నాకే ఆగమాగం అవుతుంది. నీకే ఆగమవుతుందంటే నువ్వు చిన్న పోరువా? ఆగమాగం అవుతుందంట ఎండకి. ఏం చేస్తుంది వెనక వేసినవా? గడ్డి తేట బీక్తున్నా చెట్లు మళ్ళీ పెట్టినాయి. ఆ గడ్డి బీకు కొడవలు ఇయ్యనా? ఇగోంది ఉంది. కొడవలు కాదు ఇంకోటి ఇయ్యనా? ఏదేమద్దు వస్తుంది దీంతో. కోస్తాను కూడా ఎక్కడ వస్తుంది.
కొడవలు ఎక్కడిది బిందు గడ్డి కోయచ్చంట కొడవలు ఇస్తే ఆ, ఏమొద్దులే చాలు మళ్ళా ఆ గడ్డి పీకి చెట్టు కొంచెం గట్టిగాను అంటున్నా నువ్వు పీకేటప్పుడు అది లూజ్ అయిపోతుంది మళ్ళీ తాత మోటార్ వేయవా? మళ్ళీ మళ్ళీ కడుక్కుంటారు. ఇవన్నీ అయిపోయినాక మోటార్ వేస్తే కడుక్కుందాం. నీతో ఇక్కడ పని ఉంది. నేను నీళ్ళు పోస్తున్నా అక్క ఇక్కడ నీళ్ళు పోస్తున్నట్టే అన్నంట పెట్టు అదంటే నీళ్ళు పోస్తున్నట్ట కష్టపడుతున్నాను. ఇంకా 2 పెడతా గిడ వస్తున్నా ఆడ పెట్టేది ఏం లేదు. గిడ పెట్టలే గ్యాప్ ఉంది. నేను వేసినా కానీ ఇక్కడ రా. నన్నుగాడు కష్టం చూడు. అన్నీ ఎదురుకరా ఏం లేవు కానీ తీసుకురా. చెప్పులు ఉన్నాయి తీసుకురా. చెప్పులా ఒడ్డు మీద చెప్పులు ఉన్నాయి పట్టుకొని ఇక్కడ రా. ఇక్కడ పెట్టా నువ్వు తోముకుంటే నేను పెడతా ఈడ. అవి నావి పిన్నివి అవి. అవి ఆడున్నాయి పిన్ని దేపో. ఎవరి అది బురద ఉన్నాయి చెప్పులు గడ్డ మీద ఎడిపోయి నంది చేస్తాడు కానీ రా. నా చెప్పులు ఇగో బోరు పెట్టినా ఇది చూడు నేను చెప్పేది. ఇక్కడ సైడ్ నుంచి దోముకుంటూ పో, నేను పెట్టుకుంటూ వస్తా. కాదురా అక్క కానీ తెలుసులే నాన్న. కిందికి దారి పెట్టకు. చెట్టు ఎదుగుతే ఏమైందంటే ఏం కాదు పోతూనే ఉంటాం కానీ పట్టు. నేను కిందికి దారితో పెడతావా? ఏం పెట్టలే పో నువ్వు మాకు తెలుసు కానీ నువ్వు చెప్పకు. ఇప్పుడు నేను వేసింది కొత్తది ఉండే కదా కొషకు ఉంది. ఇది అది కొషకు లేదు. నువ్వు గట్ట పోతే తోగుతావు వెళ్ళిపోతే గుంటూరు ఉండాలి. రానట్టు చేస్తున్నావు పని దారా దోమ కట్టు ఏం దోమని పో. మళ్ళీ కాడం దోగుతావు కొష కాడం దో. ఈ అమ్మ గడ్డి తీసుకున్నా ఊకే తెలవనట్టు చెప్తున్నావు. ఒక్కటే పని రానట్టు పోరి అది బాగా దిగుతుంది పోరి. నువ్వు ఇంచి వంగి తవ్వుతున్నాడు బతకపోయి నీ సంగతి చెప్తాను. ఒకటే ఇంకో ఇట్లా వెళ్ళిపోవాలి చెట్టు తిరుగుతాడు. తెలుసు అని పో. తీసుకురా గడ్డి ఇక్కడ పెట్టు. గడ్డి అని తెలిపి ఏమవుతాం అమ్మ గుంట చేయరాదు. నీళ్ళు పోయి పీక్తే పూజ నానన్నట్టు ఇట్లా కొచ్చగా దోమకు. అరే కొంచెం జరిగి పాదూరు చెట్టపాదు చేసి పాదూరు కొంచెం మాట నాన్నకు తెలుసా నీకు తెలుసా? తెలుసు నువ్వు చెప్పినట్టే చేస్తున్నా సరేనా? నువ్వు చెప్పినట్టే చేస్తున్నా సరేనా? అట్లాను నీకు కట్ట ఉంచుకున్నాను అమ్మా. నాకు కట్టద్దు ఏమద్దు మాకెందుకు. నేను వంకాయ కూరనే తినను ఎక్కువ. 2 చెట్లు చాలు. రోజు చికెన్ మటనేనా వరం మీద కూర్చొని పెడతా. అట్లయితే జారుతుంది, ఇట్లయితే పెట్టరాట్లేదు. ఏం చేస్తుందిరా పూరి. మరి అలా ఏ నీకు రావట్లేదు. కూర్చుందామంటే వైట్ పాయింట్ అయింది. అటు కూర్చో నువ్వు. అట్నే మామ కూడా ఓపిక నశించిపోయింది పాప కూర్చున్నందుకు. అంతా ఆడబెట్టాడు చెట్టు చెట్టు అట్లనే పెడుతున్నాంలే నాన్న. అట్లనే కాదు నువ్వు ఏదన్నా మంచిది రాకపోతే పీకి పడేసేయి. అయ్యో 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 ఏమొస్తుంది జరిగే నిమ్మలక పో లొట్టెత్తేసావు. ఈడ పోయడానికి తాత కొడతాడు రా నిన్ను. ఆడు పోసినా పా లొట్టి పోయి చూసినా పో అన్నిటికి వస్తేపోయినాక బొద్దులు ఎప్పుడో వద్దు. కొన్నాను పోస్తున్నా ఇప్పుడు పోయొద్దు, మా మీద పడతాయి. వచ్చే పాద అంతా మొత్తం పెట్టేసినాక నువ్వు పోసుకో. నా మీద పడతాయి. పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం నన్ను మీ మమ్మీ చెప్పలేదు ఇప్పటికి. చెట్టు చెట్టుకు జరగాల. ఒకసారి నీకేరా ఊరాలి నువ్వు అందుకనే నీకు వచ్చావా రాళ్ళు వేసేది దోమతోనే ఉన్నాగా. అన్ని ఇంటికాడ ఉంచి రావాలి. మరి ఉంచిరామంటే మరి వచ్చి ఉరికొచ్చాక ఉరికొచ్చి చిన్న పిల్ల ఇళ్ళ నుంచి వాటర్ బయటకు వస్తున్నాయి. అటు నుంచి ఇటు పెట్టిరేమో. ఇటు దోమిందుకు ఫస్ట్ ఇటు పెడదాం. కళ్ళకపోతావు ఎందుకు నువ్వు ఇట్లా? అది కళసాల తర్వాత దోమత కానీ 2 వేస్తాను ఎర్రా. 2 మంచి మంచి చెట్టు 3 పెట్టు బిందు. సన్న అయితే 3 పెట్టు మంచి మంచి 2 చెట్లు చూసి పెట్టరాదు. ఇప్పు నేను దోవినగా గుంటల్లో మంచిగా ఇట్లా తెచ్చినట్టు కదా నీకు ఇస్తే కానీ పట్టదు నా కట్టలు గోల
నాలుగు కట్టలు కాదు మరి నీకు ఉన్నదని చెప్పిన బుజ్జితో నా చెల్లితో చెప్పని చెప్పిన తెస్తానంటివి. దానికో మెంటల్ గాని పట్టుకోకపోయి నువ్వు పిల్ల ఓ పిల్ల మామూలుగా అదుగురే నేరి గట్టి కాదు ఒకరి తెలుసు బాబు మాకు మరి ఈయన అదుగుతున్నా ట్రైనింగ్ పని రాని వాళ్ళు అన్నట్టు. ఫైటింగ్ అంటే ఇదివరకు వేసేవాడు వామ్మో నాన్న నేనేమన్నా ఆవిడ వరుస లేదా అది తీసేసిరు తొక్కేసిరు మీరు అది అది తోమలే అది తామలేడు అది తర్వాత తోదాని ఇది ఏరి మూడు మూడు ఏరి చేస్తున్నాం లేదా రెండు పెడుతున్నా నేను మూడు పెట్టాలా? చిన్న చెట్లు అయితేనే 3 పెట్టు, మంచిగా ఉన్నాయి అయితేనే 2 పెట్టు. గట్ల ఆ పిల్ల కోసం మంచిగా మూడు ఏరి ఆరు ఉన్నాయి కదా నారు చిన్న పోరు ఉన్నాయి ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ఎక్కువనే పెట్టు రెండు మూడు ఏరి నేరే ఎక్కువ వేసినా బాగుండదు కానీ ఓ మూడు ఏరి అప్పుడు చెట్లు పెడితే మధ్యలో ఆపేసినట్టుందిగా. ఎప్పుడు అప్పుడు నీళ్ళు ఉన్నాయా ఇక్కడ ఒకటి దీనానా ప్లేస్ ఎక్కువ వేస్ట్ చేస్తున్నాం అంతే ఉండాలి మళ్ళీ పెరిగే వరకు ఇక్కడ నేను తీస్తున్నా ఏంది ఏం తాత ఇందులో ఉల్లి చెట్టు వచ్చింది తీసేనా ఒక ఆడ నాడు పెట్టుకోరు అదే బచ్చ ఉంచొచ్చు పిన్ని, ఇంటికాడ పెడతా. ఇంటికాడ వద్దు ఇన్నే మంచిగా ఇంటికాడ కోలేక సరిపోద్ది పెట్టిన ఇంకా మీరు ఒక్క లైన్ కూడా మరి ఆ పిల్ల ఒకటి ఎందుకు ఇప్పుడు ఇంత ఫాస్ట్ చేసేది కదా పోయిందా నెమ్మదిగానే పెట్టు అయ్యో అసలు ఇళ్ళ పెద్ద పొడి చెట్టు వాళ్ళు ఎవరు లేరులే కానీ మనమే పడవాము మరి పరిచెట్టోళ్ళు అలా చూసుకోండి మూడు బెడ్రా అది ఏమవుతుంది ఇచ్చే కాడికి చదువున్నా రాలేడుగా ఏంలే ఉల్లి చెట్లు మంచిగా ఒక ఆడ ఎదురు అంతా సపరేట్ పెట్టిన నేను ఈ కాలువలు ఎందుకు నాన్న ఎంత మళ్ళీ ఏం పెడతావు? వంకాయ నారుకు ఏ కాలపూరి అది నీళ్ళు పోయేది ఒక కడది కాలువలే కాలువలకే చేసింది 1 2 3 తాత అక్క నువ్వు వచ్చేసరికి టమాటా టమాటాలు తినడానికి చెట్లు పెడుతున్నాం అని చెప్పి లేదా పని చేయవా నువ్వు పని చెయ్యమని కాదు కానీ మీకే సరిపోతలేదు. కూలీలతోనే ఉంది చెప్ప మన కూలీ వాళ్ళతో చంపుకోవచ్చారు రోడ్డు మీద దగ్గర ఉంది కదా వచ్చే బటు కొన్ని బట్టమ్మా నేను ఇస్తున్నాగా. నేను ఇయ్యలే పెద్దమ్మా, అది అట్లా లైట్ గ్రీన్ వాళ్ళు వస్తారుగా వాళ్ళతో తెంపి పంపి మాకు హైదరాబాద్కి అరే మంచి కట్టలు తేరా తర్వాత గట్టిగా నాల్సిన అవసరం లేదుగా ఈ బిందికి ఎరికేనా నేను కూడా మంచిగా అన్నా కానీ చెప్తున్నా మూడు పెర్రి